శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఒక విషయం అండి. ఏంటి అంటే, మొన్న మా పినిగారని చెప్పాను కదా, హార్ట్ఫుల్నెస్ అభ్యాసిని అండి తను. ఏం జరిగింది అంటే, ఆ రోజు వీడియో తీశాను, కానీ ఆమె చెప్పే అనుభవం అనేది మీకు అర్థం కాలేదు అని చెప్పేసి కొంతమంది మా వాళ్ళే అన్నారు. అర్థం కాలేదండి, దానికి వివరణ చెప్తాను. ఆ తర్వాత మళ్ళీ ఒక మిరాకిల్ జరిగిందండి ఆ రోజు నైటే. దాని గురించి చెప్తామని, మాస్టర్ గారిది ఎలా ఉంటుంది ఆ అనుభవం అనేది చెప్తున్నాను. అసలు ఆమె విషయంలో మాత్రం వండర్ఫుల్ అండి ఈ విషయము. ఆ రోజు వెళ్ళాను, వీడియో తీసుకున్నాను. ఆ వీడియోలో ఆమె చెప్పింది ఏంటంటే, ఒక పెద్ద వరాహం వచ్చి తన దగ్గరికి రాబోతూ ఉన్నిందంట. ధ్యానంలో సత్సంగంలో కూర్చొనింది తను. మాస్టర్ గారు వైట్ బట్టలు, పంచ, టవలు, షర్ట్ వేసుకొని వచ్చారంట. వచ్చి ఆమె తన దగ్గరికి ఆ వరాహం రాబోతూ ఉంటే రెండు పెద్ద ఈత చెట్లు, రెండు చెట్లు ఇలా పట్టేసి, ఇలా అడ్డం పెట్టేసి, నీకేం భయం లేదు, నేనున్నాను, నువ్వేం భయపడవద్దు, నేనున్నాను నీకు అని చెప్పారంట. ఆవిడ ఇంకా ఆ తర్వాత సత్సంగానికి రాలేదండి చెప్పాలి అంటే. ఇక వచ్చినా కూడా అట్లా కూర్చొని ఇట్లా వెళ్ళిపోయింది 1-2 సార్లు, అంతే తప్పితే ఇంకా రాలే తను. ఈ మధ్య కాలంలో తనకు చాలా సీరియస్ అయిందండి. షుగర్ ఎంత ఉందనుకున్నారు? 680 అనమాట. అంత వచ్చిన షుగరు మనుషులు తట్టుకునే మనుషులుగా ఎవరు ఉంటారో నాకు తెలిసి. కానీ అక్కడి నుంచి ఆవిడ చాలా దెబ్బలు తింటూ లేచిందండి. లేచి ఈ మధ్య కాస్త ఆరోగ్యం బాగుంది అనుకున్నాము. 3 డేస్ నుంచి ఫీవర్ వస్తుందంట. నాకు ఆమె చూడాలని చెప్పేసి 2 వారాలు వెళ్ళకపోయేసరికి ఆమె ఫోన్లు చేస్తూ ఉంటే వెళ్ళిపోయాను నేను. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఆ నైట్కి ఆమెకు కాళ్ళు, చేతులు అన్నీ ఎక్కడెక్కడ పట్టుకుపోయి నీళ్ళకపోయి మనిషి మన స్మృతి అనేది కోల్పోయి లైట్గా పెరాలసిస్ లాగా రాబోయిందండి. అసలు మన ఇది లేదనమాట. పాపం హాస్పిటల్స్కి తీసుకెళ్తే ఈమెకి లాభం లేదు, ఒంగోలు తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి 2 హాస్పిటల్లో చేర్చుకోలేదు. ఆమెను ఇంటికి తీసుకొచ్చాక ఏమయ్యిందంటే, నాకు ఫోన్ చేశారు, నేను వెళ్ళాక అసలు ఇట్లా చూస్తుంది కానీ కళ్ళు తెరిచి అసలు ఎవరిని గుర్తుపట్టట్లేదు, మన స్మృతి లేదండి అసలు. ఇక మేము ఆక్యుప్రెషర్ చేసాం. మాస్టర్ గారు ప్రేయర్ చేసుకుంటూ నేను, మాస్టర్ మీరు గట్టెక్కించండి అని చెప్పేసి చేతులకి కాళ్ళకి పసుపు రాసి నూనెతో ఆక్యుప్రెషర్ చేసామండి. అసలు అరగంటలో ఆమెకి అందరినీ గుర్తుపట్టడము, కాస్త లేచి కూర్చుందండి. అసలు చెప్పని అలవి కాదు, కూర్చుంది. అసలు నాకైతే మిరాకిల్ అండి అది. నాకు అనిపించింది నిజంగా కూర్చోబెట్టారా, అంతకుముందు రోజు కూడా చూడు మాస్టర్ గారిని ఇలా కూర్చోబెట్టారా అని అన్నాను. మళ్ళీ అలానే కూర్చోబెట్టారండి. ఇది నా అనుభవం అండి అసలు చెప్పాలి అంటే. అది మీకు చెప్దామని. మాస్టర్ గారు ఆయన మిరాకిల్స్ చేస్తారండి, కానీ నా అనుకుంటే అంటే మనము ఆ శరణాగతి అయ్యి ఉన్న వాళ్ళకే అది జరుగుతుంది. ఎందుకంటే మాస్టర్ గారిని మనం కూడా అంత వినయపూర్వకంగా ఆయన వేడుకోవాలి కదా, లేకుంటే ఎలా వస్తారు? మనము అడగందైనా అమ్మైనా పెట్టదు అని అంటారు కదా, ఇది అంతేనండి. మాస్టర్ కూడా మనం పిలిస్తే ఖచ్చితంగా వచ్చి మనకి చేస్తారండి. అది మాత్రం ఇదండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.